మిక్సీ ఆన్ చేస్తే సౌండ్ వస్తుంది కదా అమ్మగారు. వస్తుంది సరే, ఇప్పుడే వెయ్యాలా? తారక్ సార్ చెయ్యి కోసుకుపోయి చాలా రక్తం పోయింది. బీట్రూట్ జ్యూస్ తాగితే ఒంటికి రక్తం పడుతుందని తయారు చేస్తున్నాను. అది నీ చేతికి తగలాల్సింది, పొరపాటున తారక్ చేతికి తగిలింది. నీ అదృష్టం బాగుండి దెబ్బ అక్కడికి షిఫ్ట్ అయింది. మీరు కూడా తాగుతారా అమ్మగారు? అది చూస్తేనే రక్తంలా ఉంది. నాకు కలర్ అస్సలు నచ్చదు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, నువ్వు పని మనిషిగా ఉంటూనే పెళ్ళాం కంటే ఎక్కువగా ఫీల్ అవుతున్నట్టున్నావు. అదేంటి అమ్మగారు అలా అంటారు? అసలు నీ క్యారెక్టరే నాకు అర్థం కావడం లేదు. ఒకసారేమో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని అంటావు, ఇంకోసారేమో తాగి ఈ ఇంటి కోడలు నేనే అని అంటావు. మళ్ళీ మా తమ్ముడు అడిగితే ఏదో తాగి వాగాను అంటావు. చాలా కన్ఫ్యూజ్ చేస్తుంటావు. ఎందుకలా? మీరెందుకు ఇలా అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇలా తికమక మగతికలా చేయడానికి కారణం నీ మెళ్ళో ఉన్న తాళే అనుకుంటా. నువ్వు తీసేయచ్చు కదా. అంటే మాకిచ్చేయమని కాదు, దానికి పట్టింపు గాని గుర్తింపు గాని లేనప్పుడు అలా మెళ్ళో ఎందుకు? తీసేయండి, మీరే తీసేయండి. ఏంటి నేనా? తీసేయమని చెప్తుంది మీరే కదా. ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు తీస్తాను? మరి నేను మాత్రం ఎలా తీస్తానమ్మగారు? తారక్ సార్ వేసిన 3 ముళ్ళు ఆయనే విప్పాలి కదా.